తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జూన్ నెలలో కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జూన్ నెలలో కుంభరాశి వారికి చతుర్థ స్థానమందు గురుడు, శని జన్మస్థానమందు జన్మరాశిలోను, రాహు ద్వితీయ స్థానమందు, అలాగే కేతు అష్టస్థానమందు సంచరించడం వల్ల అన్ని రంగముల వారికి ప్రతి పనిలోనూ కొంత లాభదాయకంగా కనిపించినప్పటికీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు చాలా వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం. గర్భస్థ సంబంధ వ్యాధులు, ఇంద్రియాలు పటుత్వం తగ్గడం, కొన్ని మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీ బంధువులు, కుటుంబ సభ్యులు వారితో స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నం చేయడం చాలా అవసరం. తల్లితో సంబంధం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి వాదనలు పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిది. మీలో గల మంచితనం వల్ల, దైవ బలం వల్ల ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అవలీలగా పరిష్కారం చేసుకునేటువంటి దిశలో ఎక్కువగా ఆలోచిస్తారు. మీ మంచితనంతోనే అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్థిరాస్తులను వృద్ధి చేసే విధంగా ఆలోచిస్తారు. ఆదాయాన్ని తగినటువంటి ఖర్చులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కష్టపడి పనిచేసి స్థిరత్వాన్ని పొందుతారు. విద్యార్థులకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ జ్ఞాపక శక్తి తగ్గడం, చదువులపై శ్రద్ధ పట్టుదల తగ్గే అవకాశం ఉంటుంది. కష్టపడి చదివినట్లయితే మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. తదుపరి ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. అధికారుల మన్ననలు కూడా పొందే అవకాశం ఉంది. అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ఇనుము, సిమెంటు, కిరాణా వ్యాపారస్తులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అంత యోగదాయకంగా ఉండదు. ఆరోపణలు, వ్యతిరేకత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. విజయ అవకాశాలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కళాకారులకు అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆదాయం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్త్రీలకు కుటుంబంలో గౌరవం, మర్యాదలు ఎక్కువగా ఉంటాయి. సంతానం ద్వారా సుఖశాంతులు కలిగే అవకాశం ఉంటుంది. ధనిష్ట నక్షత్రం 3-4 పాదముల వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. భూగృహ స్థిరాస్తులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆదాయం కూడా కొంతమేర బాగుంటుంది. శతభిష నక్షత్రం వారికి కొన్ని శారీరక, మానసిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి బాగుంటుంది. ఆదాయం కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంతోనూ బంధుమిత్రాదులతోనూ సత్సంబంధాలు కలిగి ఉండడం చాలా అవసరమైనటువంటి పరిస్థితి. ఈ కుంభరాశి వారు శనికి జపం చేయించడం, నువ్వులు, నల్లని వస్త్రం దానం చేయటం, అలాగే గురుగ్రహానికి జపం చేయించడం, కొమ్ము శనగలు, పసుపు వస్త్రం దానం చేయటం, మినుగులు, నీలం వస్త్రం దానం చేయటం, ఉలవలు, చిత్రవస్త్రం దానం చేయటం, శివదర్శనం చేయడం ద్వారా దుష్ఫలితాలను అధిగమించి
ఎన్నో శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఈ జూన్ నెలలో కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఇంకా మరెన్నో గొప్ప విషయాల కోసం, మంచి విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. స్వస్తి.